ఇప్పుడు స్పెయిన్ న్యూస్ చూద్దాం. అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పీపీపీ విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టిన ఘనత మాజీ సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం దుర్మార్గమన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ 2వ బ్రాంచ్ గోల్డ్ లోన్ బాధితులు ఆందోళన కొనసాగుతోంది. తమ బంగారం తమకు ఇవ్వాలంటూ ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తున్నారు. డబ్బులు చెల్లిస్తామని బంగారం ఇచ్చే వరకు ఇక్కడకు నుంచి కదిలేది లేదంటూ హెచ్చరించారు. పోలీసులు నచ్చచెప్పినా ఫలితం లేకుండా పోయింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలతో ప్రజలను ఆకట్టుకున్నారని, అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బస్టాండ్ వద్ద హాట్ చిప్స్ సెంటర్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్ల చెరువులో 2 ఏళ్లుగా వితంతు పింఛను వెల్ఫేర్ అసిస్టెంట్ విజయకాంత్ రెడ్డి కాజేస్తున్నారు. ఉపాధి కోసం కువైట్ వెళ్లి తిరిగి వచ్చిన మహిళ పింఛన్ అప్లై చేసుకునేందుకు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లగా విజయకాంత్ భాగోతం బయటపడింది. ఈ విషయంపై సదరు మహిళ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీపావళి సందర్భంగా ఏలూరు జిల్లా వట్లూరులో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో అతిపెద్ద బాణాసంచా విక్రయ కేంద్రాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. బాణాసంచా ధరలతో పాటు అక్కడ పాటిస్తున్న సేఫ్టీ ప్రమాణాలపై ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ కంటే తక్కువ ధర ఉంటేనే సొసైటీ కేంద్రాల్లో టపాసులు కొనుక్కోవాలని ప్రజలకు సూచించారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం నాగన్నపాలెంలో పిచ్చికుక్క స్వైర విహారం కలకలం రేపింది. 3 ఏళ్ల చైతన్య వర్ధన్ అనే బాలుడిని పిచ్చికుక్క గాయపరిచింది. అంతేకాదు వరుసగా 25 మందిపై దాడి చేసింది. దీంతో భయోందోళనకు గురైన స్థానికులు కుక్కను హతమార్చారు. గాయపడ్డ వారు స్థానిక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. భారత పార్లమెంటు శాసనసభలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. పార్లమెంట్ అన్నింటికన్నా అత్యుత్తమ వేదిక అని తెలిపారు. బార్బడోస్లో జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటుకు అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. బార్బడోస్లో భారత్కు దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ టీచర్పై విద్యార్థి తండ్రి దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో గాజుల దినిలో చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడు విద్యార్థిని మందలించడమే దీనికి కారణమని తెలిపారు. ఉపాధ్యాయుడికి గాయాలు కావడంతో స్థానికులు హాస్పిటల్కు తరలించారు. బాధితుడు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు పర్నాడు జిల్లా మాచర్ల రూరల్ పోలీసులో విచారణకు హాజరయ్యారు. మాచర్ల పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద 2 కిలోమీటర్ల పరిధిలో ఎవ్వరూ గుంపులుగా ఉండకూడదని హెచ్చరికలు జారీ చేశారు.